హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్లీ ఛానల్. ఈరోజు సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, హిరోషిమా డే 6th ఆగస్ట్. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమాలోని జరిగిన అణుబాంబు వార్షికోత్సవాన్ని ఆగస్టు 6th జరుపుకుంటారు. 1945 ఆగస్టు 6th జపాన్లోని హిరోషిమా పట్టణంలో అమెరికా లిటిల్ బాయ్ అనే అణుబాంబును విసిరిన భయంకరమైన సంఘటన జరిగింది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించాలనే ఉద్దేశంతో ఈ బాంబు దాడి జరిగింది. శాంతిని పెంపొందించడానికి మరియు అణుశక్తి అణ్వాయుధాల ప్రమాదం గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు జ్ఞాపకం చేయబడింది. ఈ 2021 ప్రపంచంలోని అణుబాంబు దాడి యొక్క 76వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. హిస్టరీ చూసుకుందాం. 1939 నుండి 1945 మధ్యలో సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటిగా 9,000 పౌండ్ల యురేనియం 235 కంటే ఎక్కువ అణుబాంబును మోపడం జరిగింది మరియు US B-29 బాంబర్ విమానం ఎనోలా గే 6th ఆగస్ట్ 1945న జపనీస్ నగరం హిరోషిమాపై దాడి చేసింది. పేలుడు జరిగిన వెంటనే దాదాపు 70,000 మంది నగరం యొక్క 90% మరణానికి దారితీసింది మరియు 10,000 మంది రేడియో ధార్మికతకు గురి కావడానికి బట్టి ఆ ప్రభావంలో దాదాపు 10,000 మంది మరణించడం జరిగింది. నెక్స్ట్ వన్, జర్మనీ బికమ్స్ 5th కంట్రీ టు సైన్ ISA ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. జర్మనీ అంతర్జాతీయ సోలార్ అలియన్స్ ఫ్రేమ్వర్క్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేసిన 5వ దేశంగా మారింది. జనవరి 8, 2021 నుండి ఇది అమల్లోకి వచ్చింది. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నింటికీ మెంబర్షిప్ కల్పించడం జరిగింది. భారతదేశంలోని జర్మనీ రాయబారి వాల్టర్ జే లిన్నర్ అంతర్జాతీయ సోలార్ అలియన్స్ ఫ్రేమ్వర్క్ ఒప్పందం యొక్క సంతకాల కాపీలను డిపాజిట్ చేశారు. ISAలో సభ్యత్వం ఇంతకుముందు 121 దేశాలకు పరిమితం చేయబడింది. ఇవి పాక్షికంగా లేదా పూర్తిగా ట్రాపిక్స్లో అంటే ఉష్ణమండలంలో ఉన్నాయి. జర్మనీ వంటి ప్రధాన సోలార్ ఎనర్జీ ఎకానమీలను విదేశాంగ సాధనంగా కూటమిలో చేరడానికి ఇది అనుమతించలేదు. ఈ ఇనిషియేటివ్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇండియా ఆఫ్రికా సమ్మిట్ మరియు సభ్య దేశాల సమావేశం అయిన నవంబర్ 2015లో జరిగిన యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో ప్రారంభించారు. 2016లో మొరక్కోలోని మర్రాకేష్లో ఇంటర్ సోలార్ ఎలియన్స్ ఫ్రేమ్ ఒప్పందంపై సంతకాలు ప్రారంభించారు. జర్మనీ న్యూస్లో ఉంది కాబట్టి జర్మనీ గురించి చూద్దాం. జర్మనీ క్యాపిటల్ బెర్లిన్, కరెన్సీ యూరో, ప్రెసిడెంట్ వచ్చేసి ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మియర్. నెక్స్ట్ వన్, ఇబ్రహీం రైసీ స్వాన్ ఇన్ యాజ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. ఇబ్రహీం రైసీ అధికారికంగా ఇరాన్ యొక్క కొత్త అధ్యక్షుడిగా ఆగస్టు 5, 2021న ప్రమాణ స్వీకారం చేశారు. జూన్లో జరిగిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో 62% ఓట్లతో గెలిచారు. 60 ఏళ్ల ఇబ్రహీం రైసీ హసాన్ రౌహనీ తర్వాత 4 ఏళ్ల పదవీ కాలం ప్రారంభించనున్నారు. ఇబ్రహీం రైసీ మార్చి 2019 నుండి ఇరాన్ ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఉన్నారు. చూసుకుందాం. ఇరాన్ క్యాపిటల్ వచ్చేసి టెహ్రాన్, కరెన్సీ ఇరానియన్ టోమన్. నెక్స్ట్ వన్,
West Bengal receives 4 Scotch Awards. Ease of Doing Business Initiative స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 4 స్కాచ్ అవార్డ్స్ని పొందింది. రాష్ట్ర పథకం శిల్పా సతి ఆన్లైన్ సింగిల్ విండో పోర్టల్ ప్లాటినం అవార్డుని గెలుచుకుంది. అంతేకాకుండా పట్టణ ప్రాంతాల కోసం ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఎనలిస్ట్మెంట్ యొక్క సర్టిఫికేట్ యొక్క ఆటో రెన్యువల్ బంగారు పథకాన్ని అందుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ట్రేడ్ లైసెన్స్ల ఆన్లైన్ జారీ మరియు ఈ నాతికరణ్ రిజిస్ట్రేషన్ తయారీ మరియు డీడ్ల సమర్పణ కోసం ఆన్లైన్ సిస్టమ్ 2 రజత పురస్కారాలను గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్లో సులభంగా వ్యాపారం చేయడం దేశంలోనే అగ్రగామిగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారిస్తుంది. నెక్స్ట్ వన్, ఇండియా న్యూక్లియర్ పవర్ కెపాసిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ 22,480 megawatts by 2031. 2031 నాటికి ఇండియాస్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ 6,780 మెగావాట్ల నుండి 22,480 మెగావాట్లకు చేరుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 6,780 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 22 రియాక్టర్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. దాంతోపాటు KAPP3 700 మెగావాట్స్ రియాక్టర్ పనిచేస్తుంది. ఇది జనవరి 10, 2021 గ్రిడ్కు అనుసంధానించబడ్డది. 8,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10 న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ద్వారా అమలు చేస్తున్న 500 మెగావాట్ల పిఎఫ్బిఆర్లతో సహా నిర్మాణంలో ఉన్నాయి. అదనంగా ప్రభుత్వం పరిపాలన ఆమోదం మరియు 10 స్వదేశీ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ PHWRలు 700 మెగావాట్ల ఫ్లీట్ మోడ్లో ఏర్పాటు చేయడానికి అనుమతిచ్చింది. నెక్స్ట్ వన్, సెబీ అలౌస్ పేమెంట్స్ బ్యాంక్ టు యాక్ట్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్. వివిధ చెల్లింపు మార్గాలు మార్కెట్ల నియంత్రకం ఉపయోగించి పబ్లిక్ మరియు హక్కుల సమస్యలలో పెట్టుబడిదారులు సులభంగా పాల్గొనడానికి పెట్టుబడి బ్యాంకర్ల కార్యకలాపాలను నిర్వహించడానికి సెబీ పేమెంట్స్ బ్యాంక్స్ను అనుమతించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుండి ముందస్తు ఆమోదం ఉన్న నాన్ షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంకులు బ్యాంకర్ టు యాన్ ఇష్యూ BTIకు బ్యాంకర్గా వ్యవహరించడానికి అర్హులు. ఇది BTI నిబంధనలలో పేర్కొన్న షరతుల నెరవేర్పుకు లోబడి ఉంటుంది. ఇంకా BTIగా నమోదు చేయబడిన పేమెంట్స్ బ్యాంక్ సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంకులుగా వ్యవహరించడానికి కూడా అనుమతి పొందుతుంది. ఈ విషయంలో సెబీ నిర్దేశించిన ప్రమాణాల నెరవేర్పుకు లోబడి ఎప్పటికప్పుడు ద బ్లాకింగ్ ఆర్ మూవ్మెంట్ ఆఫ్ ఫండ్స్ పేమెంట్ బ్యాంకులో ఉన్న పెట్టుబడిదారుడి పొదుపు ఖాతా ద్వారా మాత్రమే జారీదారుకు పెట్టుబడిదారుడు చేయబడుతుంది. బ్యాంకర్స్ టు యాన్ ఇష్యూ అంటే షెడ్యూల్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంకింగ్ కంపెనీ అనే అర్థం. సెబీ కార్యకలాపాలు దరఖాస్తు, డబ్బు స్వీకరణ, కేటాయింపు లేదా కాల్ మనీ అంగీకారం, దరఖాస్తు డబ్బు రిఫండ్ మరియు డివిడెండ్ లేదా వడ్డీ వారెంట్ల చెల్లింపుతో సహా సెబీ యొక్క యాక్టివిటీస్గా మనం చెప్పొచ్చు. సెబీ గురించి చూసుకుందాం. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 1992 ఏప్రిల్ 12న స్థాపించబడింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. ఇండియా ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ వచ్చి అజయ్ త్యాగి. నెక్స్ట్ వన్, ఖేల్ రత్న అవార్డ్ రీనేమ్డ్ యాజ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మారుస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా
తనకు వచ్చిన అనేక అభ్యర్థనల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రధాని చెప్పారు. హాకీలో దేశం కోసం 3 ఒలింపిక్ స్వర్ణాలు గెలుచుకున్న ధ్యాన్ చంద్ పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ అవార్డు గురించి చూసుకుందాం. ఈ అవార్డు 1991 నుండి 92లో ప్రారంభించబడింది. ఈ అవార్డు ఒక పథకం, ఒక సర్టిఫికేట్ మరియు 25 లక్షల 25 lakhs ప్రైజ్ మనీని బహుమతిగా కలిగి ఉంటుంది. ఖేల్ రత్న యొక్క మొదటి గ్రహీత చెస్ లెజెండ్ విశ్వనాథ్ ఆనంద్. ఇటీవలి సంవత్సరంలో కొంతమంది విజేతలు రోహిత్ శర్మ, క్రికెటర్ అయిన రోహిత్ శర్మ, రెజ్లర్ వినేష్ ఫోగట్, ఉమెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్ తదితరులు ఉన్నారు. నెక్స్ట్ వన్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ టైస్ అప్ విత్ ఎన్పిసిఐ ఫర్ యూపీఐ ఆటోపే. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి వినియోగదారులకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఆటోపే ఫెసిలిటీని అందించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐతో టైఅప్ చేసుకుంది. ఈ టైఅప్ కంపెనీ డిజిటలైజేషన్ ప్రయాణంలో మరొక అడుగు వేసిందని చెప్పొచ్చు. ఇది పాలసీ జీవిత చక్రంలో వినియోగదారులకు ఇబ్బంది లేని అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫెసిలిటీ గురించి చూద్దాం. జీవిత బీమా పాలసీని కొనుగోలు చేస్తున్నప్పుడు వినియోగదారులు ప్రీమియం చెల్లింపు కోసం యూపీఐ ఆటోపేతో తమ బ్యాంకు ఖాతాలను లింక్ చేయొచ్చు. యూపీఐ ఆటోపే ఈ మ్యాండేట్ పేపర్లెస్ ఫార్మాట్లో రెగ్యులర్ రెన్యువల్ ప్రీమియం చెల్లింపులు చేయడానికి వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించడం ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. యూపీఐ చెల్లింపు మోడ్ అది అందించే కాంటాక్ట్లెస్ మరియు ఘర్షణ రహిత అనుభవం కారణంగా వేగంగా చెల్లింపుల యొక్క మార్గంగా మారుతుంది. కస్టమర్లు తమ రెగ్యులర్ రెన్యువల్ ప్రీమియం చెల్లింపులు చేయడానికి మరియు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను నిర్ధారించడానికి ఈ ఆదేశ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. వినియోగదారులు తమ యూపీఐ యాప్లలో యూపీఐ ఆటోపేగా ఫీచర్స్ని ప్రారంభించవచ్చు. ఆల్టర్నేటివ్గా ఈ ఆదేశం ద్వారా బ్యాంకులకు దీన్ని ప్రారంభించవచ్చు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చూద్దాం. సిఇఓ వచ్చేసి ఎన్ఎస్ కన్నన్. 2000లో ఇది స్థాపించబడింది. నెక్స్ట్ వన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గెట్స్ ఫస్ట్ ఫీమేల్ డైరెక్టర్ ఇన్ 100 years. భారత ప్రభుత్వం డాక్టర్ ధృతి బెనర్జీని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్టర్గా అపాయింట్ చేసింది. ధృతి బెనర్జీ ఒక అద్భుతమైన శాస్త్రవేత్త. జియోగ్రఫీ, టాక్సానమీ, మార్ఫాలజీ మరియు మాలిక్యులర్ సిస్టమాటిక్స్లో పరిశోధన చేస్తుంది. 2016లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బెనర్జీ ద గ్లోరియస్ 100 ఉమెన్స్ సైంటిఫిక్ కంట్రిబ్యూషన్స్ ఇన్ ZSI సహరచయితగా ఉన్నారు. ఇది జంతు సంబంధిత సమూహాల డొమైన్లో మహిళా శాస్త్రవేత్తల రచనలను వివరించింది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి చూద్దాం. జూలై 1916లో స్థాపించబడిన ZSI ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంది. ఇది పర్యావరణ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ పరిధిలో 16 ప్రాంతాల 16 రీజనల్ సెంటర్స్ 16 ప్రాంతీయ కేంద్రాలను కలిగి ఉంది. ZSI ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 3 దశాబ్దాలుగా 1949 నాటికి మహిళా శాస్త్రవేత్తలను నియమించడం ప్రారంభించింది. నెక్స్ట్ వన్, ఇండియా ఫర్ ఇంప్లిమెంటింగ్ MOU విత్ బంగ్లాదేశ్ ఇన్ డిసాస్టర్ మేనేజ్మెంట్. విపత్తు నిర్వహణ, స్థితిస్థాపకత మరియు ఉపశమనంపై ప్రాధాన్యత ఆధారంగా బంగ్లాదేశ్తో ఇటీవల సంతకం చేసిన MOU మెమరీ ఆఫ్ అండర్స్టాండింగ్
అవగాహన ఒప్పందం అమలుకు భారతదేశం ప్రాధాన్యతనిచ్చింది. కోalition ఫర్ డిసాస్టర్ రీసైలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ CDRIలో చేరడానికి ఆహ్వానాన్ని అంగీకరించాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. CDRI అనేది జాతీయ ప్రభుత్వాలు, UN ఏజెన్సీలు, మల్టీ డెవలప్ బ్యాంకులు మరియు ప్రైవేట్ రంగాలు కలిసి వాతావరణం మరియు విపత్తు ప్రమాదాలను, కొత్త మరియు ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను, వ్యవస్థ యొక్క స్థితిస్థాపకతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ AK అబ్దుల్ మొమెన్ రాసిన లేఖలో విదేశాంగ మంత్రి డాక్టర్ S జైశంకర్ విపత్తు నిర్వహణ, స్థితిస్థాపకత మరియు ఉపశమనం రంగంలో ఇటీవల ముగిసిన MOU ప్రాధాన్యత ప్రతిపాదిక అమలు చేయాలని బంగ్లాదేశ్ను కోరారు. భవిష్యత్తులో ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ఇరు దేశాలు మెరుగ్గా సన్నద్ధం కావడానికి ఈ యంత్రాంగాలు సహాయపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నెక్స్ట్ వన్, ఒలింపియన్ ఫుట్బాలర్ SS బాబు నాయరన్ passes away. 2 సార్లు ఒలింపియన్ శంకర్ సుబ్రమణ్యన్ అలియాస్ బాబు నాయరన్ మరణించారు. అతను 1956 మరియు 1960 ఒలింపిక్ సమయంలో భారతదేశ గోల్ కీపర్. ఫుట్బాల్ మరియు బాస్కెట్బాల్లో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా నారాయణ్ భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ గోల్ కీపర్లలో ఒకరిగా ఎదిగారు. జాతీయ జట్టు కోసం అతని దశాబ్ద కాల కెరీర్లో కూడా 1956 ఒలింపిక్స్లో భారతదేశం 4వ స్థానంలో నిలిచింది మరియు 1964లో ఏషియన్ గేమ్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.